వెల్కమ్ టు అవర్ ఛానల్. అనంతపురం రాయచోటి జిల్లా కొత్తపల్లిలో హత్య జరిగింది. హత్య మామూలుగా జరుగుతూనే ఉంటుంది కదా, వింటూనే ఉంటాం కదా అనుకుంటున్నారేమో. కాదు, విద్యార్థులు ఉపాధ్యాయుని హత్య చేశారు. సైన్స్ టీచర్ని పిల్లలు ఏదో చిన్నగా మందలించారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. అసలు అంతగా హత్య చేయాల్సిన అవసరం ఏం వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాలు ప్రస్తుతం మనతో పాటు మన రిపోర్టర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో తేజ. సో అనంతపురం జిల్లా రాయచోటిలో హత్య జరిగింది. ఈ హత్య వెనకాల అసలు ఏంటి రీజన్? అంటే ఇది హత్య లేకపోతే అతను వేరే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనే విషయాలు అయితే ఇంకా పూర్తిగా వెలుగులోకి అయితే రాలేదు. ఇది వచ్చేసి అనంతపురం జిల్లా రాయచోట ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్నారు మేడం. అతను ఒక టీచర్. అంటే ఈ హత్య కేసులో విషయాలు ఎలా బయటపడ్డాయంటే, ఇప్పుడు అతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ప్రభుత్వ పాఠశాలలో అక్కడున్న స్టూడెంట్స్ కొంతమంది సరిగ్గా ప్రవర్తించకపోవడంతో ఒక రోజు వాళ్ళందరినీ కూడా పిలిచి ఇతను మందలించాడు. ఓకే, మందలించారన్న చిన్న కారణానికే ఇంత జరిగిందంటారా? అవును మేడం. మందలించడంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక రోజు వాళ్ళందరూ కూడా మరి డ్రింక్ చేసి వచ్చారో లేకపోతే ఇంకేమైనా సేవించి వచ్చారో అనేది తెలియదు పూర్తిగా. వాళ్ళందరూ కూడా అతన్ని ఒక్కని చేసి అందరూ కూడా దాడి చేశారు. ఒక వ్యక్తి అయితే తన చేతికున్న కడియని తీసుకుని ఆ చేతికి పెట్టి తన ఛాతి పైన చాలా బలంగా గుద్దాడు. అంత గొడవ జరుగుతున్నా సరే అదే పాఠశాలలో తన తోటి ఉపాధ్యాయులు అంటే తన టీచర్స్, తనతో పాటు వర్క్ చేసే టీచర్స్ కూడా అట్లా చూస్తూనే ఉండిపోయారు. వాళ్ళు ఆ స్టూడెంట్స్ అతని మీద అటాక్ చేస్తుంటే అతను అక్కడే కొట్టిన వెంటనే అక్కడే కింద కుప్ప కూలిపోయాడు. సో ఆ తర్వాత స్టూడెంట్స్ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా ఎక్కడ జరిగింది? స్కూల్లోనే జరిగింది అంటారా? అంటే ఉపాధ్యాయులు ఉన్నారంటే అఫ్ కోర్స్ స్కూల్లోనే జరిగి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏ ఒక్క టీచర్ కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు అన్న వివరాలు ఏమన్నా తెలిసాయా? అంటే గొడవ జరుగుతున్నప్పుడు మేడం తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద కూడా దాడికి ప్రయత్నించారు. అందుచేత ఆ టీచర్స్ అందరూ కూడా గొడవ జరుగుతున్న దానికి కొంచెం దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే టీచర్ కింద పడిపోయాడో వెంటనే టీచర్స్ అందరూ కూడా అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ అతను చనిపోయాడు. అక్కడే స్పాట్ లోనే చనిపోయాడు అని చెప్తున్నారు. ఛాతి మీద లెఫ్ట్ సైడ్ గట్టిగా కొట్టడం వల్ల చేతి కడియం తోటి అతను చనిపోయాడు. సో దీన్ని అక్కడున్న ఆ టీచర్స్, ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పించడానికి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా టీచరే, ఆమె వేరే స్కూల్లో వర్క్ చేస్తుంది. సో వెంటనే వాళ్ళు ఆమెకు ఫోన్ చేసి చెప్పగా నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అనుకుంది. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని ఒంటి పైన ఆ దెబ్బలు ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చి వెంటనే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మిగతా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. సో కొంతమంది స్టూడెంట్స్ కావాలనే టార్గెట్ చేసి అతన్ని కొట్టి చంపేశారంటూ కూడా ఈ వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇదంతా కూడా ఒక ఉర్దూ పాఠశాలలో జరిగింది. ఓకే, ఉర్దూ పాఠశాలలో సైన్స్ టీచర్ గా చెప్తున్నారు కదా? అవును, ఎస్ఎస్ అహ్మద్. ఇది నిన్ననే జరిగింది. ఇది వెలుగులోకి రావడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అతను ఎలా చనిపోయారన్న విషయం వాళ్ళ భార్యకు కూడా తెలియలేదు. ఈ రోజు తెలుసుకుందామే. తెలుసుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, అంటే పాఠశాల సిబ్బంది ఆవిడని ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని చెప్పడం మూలాన ఆవిడ కూడా సరైన ఆధారాలు ఏం లేక ఆవిడ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటాను మేబీ. కానీ ఇంతటి అమానుషం జరుగుతూ ఉంటే ఉపాధ్యాయులు కూడా ఆపలేని విధంగా పిల్లలు ఉన్నారు అని అంటే గనక ఇది ఒకసారి అందరూ ఆలోచించాల్సిన విషయము. పాఠశాలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ముందు నుంచి అబ్జర్వేషన్ లో ఉండాలి. ఇంతేనా అండి? మన దగ్గర ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ టీచర్స్ అందరూ కూడా మేడం అతను కింద పడిపోయినప్పుడు వాళ్ళ భార్యకి కాల్ చేశారు. అతను హార్ట్ అటాక్ వచ్చినట్టుంది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. అప్పటికే ఆమె వేరే బాలికల పాఠశాలలో వర్క్ చేస్తుంది. వెంటనే బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళింది. ఓకే. సో అంటే అతనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్య సమస్యలు కూడా ఎటువంటి లేవు. అసలు ఏం జరిగింది? స్కూల్లో ఏమో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏది నమ్మాలా ఏది అబద్ధం అనేది ఆమెకు కూడా అర్థం కాలేదు. ఒక పక్క భర్తను కోల్పోయింది. రైట్. సో మొత్తానికి కేసుని పూర్తిగా పరిశీలించి అసలు నిజాలు అయితే బయట పెట్టారు. సో నిన్ననే జరిగింది ఈ ఘటన. సో బయటికి వెలుగులోకి రాలేదు కాబట్టి ఇంకా పూర్తి వివరాలు ఏం తెలియట్లేదు మనకి. రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సో ఆ స్కూల్లో ఏం జరిగింది అంటే
మనకి మన రిపోర్టర్ అందించిన వివరాల ప్రకారం అయితే మీరు వినే ఉన్నారు. ఆ పిడిగుద్దులు అనేది డైరెక్ట్‌గా హార్ట్‌కి తాగడం వల్ల ఆయన అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. కానీ ఏది ఏమైనా కానీ స్కూల్ సిబ్బంది కానీ, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ కానీ ఆ పిల్లల పెంపకం విషయంలో కొంచెం జాగ్రత్త పడుంటే ఇంకా బావుండేది. ఎందుకంటే తాగి రావడం స్కూల్ అది. అంటే ఆ విద్యార్థులు ఎంత లేదన్నా 14, 15 సంవత్సరాల వయసులోనే ఉండుంటారు. కాబట్టి ఇదంతా అబ్జర్వేషన్ పెట్టుకొని అసలు పిల్లల పెంపకం గురించి కొంచెం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఏదేమైనా కానీ ఇలాంటి విషయం జరగడం చాలా బాధాకరం. సో పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. థాంక్ యూ సో మచ్.